మా అందరికీ ఆదర్శం. ప్రజల గుండెల్లో వెలిగిపోయిన ఒక వెలుతురు ఇవాళ నిర్జీవంగా మన దగ్గరికి వచ్చిన సందర్భంలో మనం అనేకమైన అంతులేని దుఃఖం వస్తుంది, మానవులం కనుక వస్తుంది. కానీ దాన్ని ఒక చేత్తో ఒత్తి పట్టుకొని మనం గుండెల ధైర్యంతో నిలవాల్సిందిగా కానీ మనకు చెప్పాడు. గుండె ధైర్యంతో ముందుకు సాగుతాం. అందరూ అనుకుంటుండొచ్చు లేదా రాజ్యం సంతోషపడుతుండొచ్చు, డిసెంబర్ 25 నాడు ఏ ఎన్కౌంటర్లు చేయటం తగదని, అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన ప్రక్రియ అని పౌరాకుల సంఘం 53 సంవత్సరాలుగా ఘోషిస్తుందో దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా రాజ్యం క్రిస్టమస్ రోజు ఒక ప్రజాయుద్ధ వీరుణ్ణి పొట్టను పెట్టుకున్నది. ఆయన చిన్న పల్లె నుంచి ఒక హిడ్మా దిక్కుముక్కు లేని ఆ పల్లె నుంచి, పువ్వర్తి నుంచి, ఇక్కడ పుల్లెముల నుంచి గొప్ప యోధులు వీళ్ళు. ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రజా వీరులు వీళ్ళు. ఒకవైపు సందర్భం చూస్తూ ఉన్నాం, దిక్కలకు బలం చెప్పి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉండంగా కాదు, ఈ భూమిలోనే రాజ్యంతో, నిరంకుశమైన రాజ్యంతో, క్రూరమైన రాజ్యంతో పోరాడుతామని, ప్రజల హక్కులు ప్రాణం ఉన్నంత వరకు నిలబెట్టే క్రమంలో మా ప్రాణాలను అర్పితం చేస్తామని చెప్పిన ఈయన ఇవాళ మనకు చనిపోయినట్టుగా కనబడుతుండొచ్చు, నిర్జీవంగా కనబడుతుండొచ్చు. ఒక్కసారి ఆయన ముఖం చూడండి, ఆయన కళ్ళు చూడండి, మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఏందా సందేశం? నేను చనిపోలేదు, మీరు దుఃఖించకండి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాను అని ఆయన మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఇవాళ ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 కోసం ప్రజలందరూ ఏ అసమానతలు లేకుండా, వివక్ష లేకుండా, జెండర్ వివక్ష లేకుండా, మహిళలను తక్కువ చూడకుండా, దరిద్రం లేకుండా, అటువంటి సమాజాన్ని, ఒక సమాజాన్ని, ఏ ఏ ఏ దోపిడీ లేని సమాజాన్ని కలలు కన్న వీళ్ళు మన కోసం ప్రాణాలు ఇచ్చారు కనుక మనం వాళ్ళు ఏ కళల కోసమైతే పోరాడారో ఆ కళలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. పౌరాకుల సంఘంగా వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ వ్యూహాలు ఏ రకంగా ఉన్నా సరే, కానీ ఒక అపురూపమైన లక్ష్యం కోసం, ఒక అపురూపమైన ఆదర్శం కోసం, పేద ప్రజల ఆకలిని తీర్చాలని ఒక లక్ష్యం కోసం, పేద ప్రజల కన్నీరును తుడచాలనే ఒక లక్ష్యం కోసం, రాజకీయ లక్ష్యం కోసం వెళ్ళారు చూడండి. ఆ రాజకీయ పరమైన లక్ష్యం పౌర హక్కుల సంఘం ఒక ప్రజాస్వామికమైన ఆకాంక్షగా గుర్తిస్తుంది. ఇక్కడ భావోద్వేగంగా ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. నిజంగా బాధతో కూడుకున్న సందర్భమైనా సరే వాళ్ళ లక్ష్యం వెనుక ఉన్న ప్రజాస్వామికమైన ఆకాంక్షను ప్రజల్లో 1990లో పెట్టిండు, దాన్ని ఓడించిండు. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చింది, సల్వాజుడుం వచ్చింది. ఆ సల్వాజుడుం కానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ, ప్రహార్ కానీ, సమాధాన్ కానీ అనేకమైన అసంఖ్యాకమైన మహిళలను అత్యాచారం చేస్తూ ఉంటే, ఇళ్లను ఎక్కడికక్కడ కాల్ చేస్తూ ఉంటే మరి వాళ్ళని ఎవరు రక్షించాలి? పేద ప్రజలకు ఎవరు దిక్కు? మా మహిళలను అత్యాచారం చేస్తుంటే ఎక్కడికక్కడ అడవిలోకి లాక్కుపోయి భారత సైన్యం అత్యాచారం చేస్తుంటే వాళ్ళకు దిక్కెవరు? ఒక్కసారి ఆలోచించండి. ఆ దిక్కెవరంటే గణేష్ రూపంలో ఉన్న ఈ పుల్లెముల నుంచి వెళ్ళిన హనుమంతు. ఇవాళ ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు. ఎన్నో ఆయనకు గృహం లేదు,
ఆయనకి ఇల్లు లేదు, పాడుపడిపోయింది. అక్కడ దండకారణ్యంలో ఎన్నో గృహాలు, ఎన్నో గుడిసెలు దహనం చేస్తుంటే భారత ప్రభుత్వం ఎక్కడికక్కడ హత్యాకాండ కొనసాగిస్తుంటే మీరు మామూలు వ్యక్తిగా భావిస్తున్నారేమో. గొప్ప ప్రపంచ విప్లవ వీరుల సరసన చేరిన పాక హనుమంతు వాళ్ళకు దిక్కై అక్కడ ఆ వైనాన్ని ఆపగలిగారు. ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఖచ్చితంగా ప్రచారంలో పెడుతుంది. వాళ్ళు పాని చెప్పినట్టుగా ఒక ప్రచారం చేస్తూ ఉంది రాజ్యం. వాళ్ళు దుర్మార్గులని, హంతకులని, హింసని అదొక్కటే చూస్తూ ఉన్నారు. అది వాళ్ళ కోసం కాదు, లేకపోతే ఎక్కడో ఈ దేశ సమగ్రతకు దెబ్బతీయటం కోసం కాదు, ఆదివాసులకు రక్షణ చేయడం కోసం. ఆదివాసీలకు వాళ్ళను చంపడానికి ఏ సైన్యాలైతే వస్తున్నాయో, ఏ భారత ప్రభుత్వ సైన్యాలైతే వస్తున్నాయో, ఏ ప్రైవేటు సైన్యాలైతే గుడిసెల మీద, గూడాల మీద పడి దాడులు చేస్తున్నారో వాటిని నిలువరించడం కోసం రక్షణ కవచంగా పట్టుకున్న ఆ ఆయుధం, దాన్ని చూడం మేము. కానీ ఆయుధం వెనుక ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష ప్రజాస్వామికమైన ఆకాంక్ష. ఆ ఆకాంక్షను ప్రజలందరూ ఇవాళ ఏం సందేశం ఇస్తున్నాడంటే, ఇక నా పోరాటం చేసేంత వరకు చేసిన, ఎన్ని గుండెలు వెలిగించాలో అన్ని గుండెలు వెలిగించాం. ఇవాళ ప్రజలే ఏకమై నా ఆకాంక్షను ముందుకు తీసుకెళ్తారని ఒక కళతో ఆయన కన్ను మూశాడు. దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఈ రకంగా తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.